మాట విను, నీకేమి కలుగుతుంది? మేలు కలుగుతుంది. నన్ను అనుసరించు, నీకు మేలు కలుగుతుంది అంటూ ప్రభు అంటున్న మాట 16వ వచనంలో, అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించదును. కొండ తేనెతో వారిని ఏం చేస్తాడు దేవుడు? ఎవరికండి ఇవన్నీ కూడా? ఆయనకు భయపడినప్పుడు, ఆయన ప్రేమించినప్పుడు, ఆయన సేవిస్తున్నప్పుడు, ఆయన మార్గాలు అనుసరిస్తున్నప్పుడు, యథార్థ హృదయంతో, పవిత్ర హృదయంతో, పవిత్ర మనసుతో ఎప్పుడైతే ఆయన సేవిస్తామో మనకి మేలు చేస్తాడు. మన పట్ల దేవుడు తన కృప చూపిస్తాడు. కొండ తేనెతో దేవుడు ఏం చేస్తాడంటే ఆయన పోషిస్తాడు. కాబట్టి మనము ఆయనకి భయపడితే, ఆయనకి భయపడగలిగినట్లయితే ఈ లోకంలో ఉన్న పరిస్థితులకు మనం భయపడవలసిన అవసరము లేదు. ఆయనకి భయపడవలసినంతగా మనం భయపడట్లేదు కనుక మనం దేనికి భయపడదు? ప్రతిదానికి కూడా భయపడు.